హాయ్ ఫ్రెండ్స్, మరో బిగ్ బ్రేకింగ్ న్యూస్తో మీ ముందుకు రావడం జరిగింది. మరి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏదైతే కూటమి మరి 2024లో అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైతే మరి స్థానిక సంస్థల ఎన్నికలు, జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు, అలాగే మున్సిపల్ ఎన్నికలు మరి మొన్న ఏప్రిల్ 4వ తారీఖు 2026తోనే ముగిసిపోవడంతో మరి స్థానిక సంస్థల ఎన్నికలు, మున్సిపల్ ఎలక్షన్లు అయితే సమాయత్తమవుతున్నట్టు సమాచారం. మరి అందులో భాగంగానే మరి ఏదైతే 2019 అధికారంలోకి వచ్చిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 2021లో జరిగిన మరి మున్సిపల్ ఎన్నికల్లో కుప్పం మున్సిపాలిటీని ఏకపక్షంగా ఏ విధంగా అయితే ఏకగ్రీవాలు చేసి అలాగే బెదిరించి అలాగే ఏ విధంగా అయితే మరి కుప్పం మున్సిపాలిటీని దక్కించుకుందో అదేవిధంగా ఇప్పుడు పులివెందుల మున్సిపాలిటీని దక్కించుకోవాలని టీడీపీ ప్రయత్నిస్తున్న సమాచారం. అక్కడ కొంతమంది కీలక నేతలకు మరి పులివెందుల్లో ఉన్న 26 వార్డులకు గాను దాదాపు ఒక్కొక్క వార్డుకి మరి 3 ఎమ్మెల్యేలు, 1 మినిస్టర్ని మరి అక్కడ బాధ్యులుగా చేస్తూ ఖచ్చితంగా పులివెందుల మున్సిపల్ ఎన్నికల్లో ఖచ్చితంగా అన్ని వార్డులను గెలిచే విధంగా ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డిని పులివెందుల నుంచే దెబ్బ కొట్టే విధంగా మరి తెలుగుదేశం పార్టీ తన వ్యూహాన్ని అమలు చేస్తున్నట్లు సమాచారం. అక్కడ బీటెక్ రవి సారథ్యంలో మరి కొంతమంది కీలక నేతలు అక్కడ ఏదైతే వార్డుల్లో తన పని ఇప్పుడే ప్రారంభించినట్లు సమాచారం. ఖచ్చితంగా అక్కడ కావాల్సిన పెన్షన్లు, అభివృద్ధి కార్యక్రమాలను స్పీడప్ చేస్తున్నట్లు సమాచారం. ఖచ్చితంగా మున్సిపల్ ఎలక్షన్ మరి నోటిఫికేషన్ వచ్చే లోపల ఈ పనులన్నీ పూర్తి చేసుకొని ఖచ్చితంగా అక్కడ బెదిరించి ప్రలోభాలకు గురి చేసి అయినా సరే ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీని అక్కడ జెండా ఎగరేయాలని, పులివెందుల మున్సిపాలిటీపై టీడీపీ జెండా ఎగరవేయడానికి సిద్ధంగా ఉండాలని అక్కడ నాయకులకి దిశానిర్దేశం చేసినట్లు సమాచారం. అక్కడ మరి లోకల్లో ఉన్న మరి సతీష్ రెడ్డి గారు, వైఎస్ఆర్సీపీకి చెందిన సతీష్ రెడ్డి గారు, అలాగే అవినాష్ రెడ్డి గారిని, జగన్మోహన్ రెడ్డి గారిని మరి కొంతమంది కీలక నేతలను అక్కడ ఎదుర్కోవాలంటే మరి అభివృద్ధి, సంక్షేమం, అలాగే ఇప్పుడున్న కొంతమందికి కొత్త పెన్షన్లు కూడా జారీ చేసి ఖచ్చితంగా వీటితోని దెబ్బ కొట్టాలని టీడీపీ భావిస్తున్నట్లు సమాచారం. ఇవి కాకపోతే ఖచ్చితంగా ఏదైతే కుప్పం మున్సిపల్ ఎన్నికల్లో మరి అక్కడ దౌర్జన్యం చేసి పెద్దిరెడ్డి రామచంద్ర గారు అక్కడ ఏకపక్షంగా విజయాలు సాధించేందుకు ఏ విధంగా అయితే వ్యవహరించారు అదేవిధంగా టీడీపీ వ్యవహరించే అవకాశం ఉందని కూడా విశ్లేషకులు అయితే భావిస్తున్నారు. ఖచ్చితంగా పులివెందుల మరి ఎన్నికల్లో ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు మరి పులివెందుల మున్సిపాలిటీని కోల్పోతే మరి ఏదైతే కుప్పం మున్సిపాలిటీని కోల్పోయిన తర్వాత మరి చంద్రబాబు నాయుడు గారు కనీసం ఆ నియోజకవర్గానికి రావటానికి కూడా కొంత సందేహించిన నేపథ్యంలో మరి జగన్మోహన్ రెడ్డి గారు స్వయంగా వెళ్ళి అక్కడ ప్రచారం చేస్తారా, లేకపోతే కొంతమంది కీలక నేతలను ఇప్పటికే అవినాష్ రెడ్డి గారు అదే సతీష్ రెడ్డి గారు కూడా అక్కడ మరి మరి ఏదైతే గ్రామాలు అక్కడ ఉన్న మున్సిపాలిటీలో ఉన్న స్థానిక నేతలపై చర్చిస్తున్నట్టు సమాచారం. మరి రాబోయే రోజుల్లో మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, టీడీపీ మరి పులివెందుల మున్సిపాలిటీని ఎవరు దక్కించుకుంటారా అనేది చూడాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా మన వీడియోలు ఎవరైతే చూస్తున్నారో ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.